అంతే. దీన్ని ఇరిగేషన్లో కలపాలని అది ఒప్పుకోలేదండి. బోధులు మేము అది అది మా జిల్లా పార్టీ అధ్యక్షులు వారు 4 లైన్లు నోటీస్ పంపారండి, సోకాజ్ నోటీస్. మీరు దీనికి 3 రోజుల్లో సమాధానం చెప్పమన్నారండి. నేను ఆమరణ నిరాదీక్షలో ఉండి కూడా నేను ఆయన నాకు మెయిల్ ద్వారా పంపారండి. నేను కూడా మెయిల్ ద్వారానే ఆయనకి నా సమాధానాన్ని పంపాను. ఈయన నుంచి నాకు ఏ విధమైన ఇలా ఇది కానీ అంతకుముందు కూడా ఈయన ఏం చేశారంటే ఒక వాయిస్ ఇచ్చారండి, ఇచ్చేసి ఏమని, మీరు పార్టీ లైన్ తప్పుతున్నారు, మీరు దాన్ని సమాధానం చెప్పండి అంటే వెంటనే నేను ఇలాగా ఉండి నియోజకవర్గంలో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఇబ్బందులు పడిపోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో ఒక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేను తట్టుకోలేక నేను కొన్ని మాటలు మాట్లాడాను. పార్టీకి కానీ వాటికి కానీ ఆ మాటలకు కానీ ఏమన్నాని ధిక్కరించినట్టే నేను వెనక్కి తీసుకుని క్షమాపణ చెబుతున్నానని చెప్పాను సార్. నేను ఆయనకి సమాధానం ఇప్పుడు ఈయన పంపారు, దానికి నేను సమాధానం పంపాను. నిన్న మట్టికి ఈ కొత్త నాగేంద్ర బాబు గారండి, మా పరిశీలకులు గారు పంపారంట. మా ఉండి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎలా ఇచ్చేసామని చెప్పారు. దానికి మా నాయకులు ఇద్దరు కూడా మా తండ్రి గారు, మా తమ్ముడు గారుని వాళ్ళు ఎమ్మెల్యే అదే నిర్ణయం మేము పంపిందని చెప్తే నేను మొత్తం కంప్లీట్ అన్నీ ఇచ్చేసి విరమించుకుని నేను మీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆజ్ఞని వాళ్ళు ఆదేశించిన దాన్ని వాళ్ళు మిమ్మల్ని తీసేశానంటే ఎంతో సంతోషంగానే నేను తప్పుకుని ఈ మెటీరియల్ అంతా కూడా నాది మెటీరియల్ అంతా కూడా రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పంపించేస్తానండి. నాది కారు బదలు కొట్టేశారు, దౌర్జన్యం చేసి నన్ను ఇచ్చేసి అన్ని రకాలు చేసినా సరే ఎమ్మెల్యేకే మేము ఇంపార్టెంట్ ఇస్తాం, ఎమ్మెల్యే మాకు కావాలి, మీరు అక్కర్లేదు, మిమ్మల్ని తీసేసామంటే చాలా సంతోషం సార్. సంతోషంగా నేను మీ ఆజ్ఞనే శిరసా వహిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.